హలో వివర్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు కూడా మీ ముందరికి చాలా నెంబర్ ఆఫ్ జాబ్స్తో రావడం జరిగింది. ఓకే, సో జాబ్ లొకేషన్ ఎక్కడ, అదేవిధంగా ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, ఏ ప్లేసెస్లో ఉన్నాయి, శాలరీ రేంజ్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏమిటి, ఓకే, సో ఏ ఏరియాలో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ అంతకు ముందుగా టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో టాలీ ప్రైమ్, టాలీ ఆర్9, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్ ఇవి ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ పైన నెంబర్కి కాల్ చేసి నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. సో మనకి ఒకటి చెప్తున్నాను గైస్, మనం ఎలాంటి సాఫ్ట్వేర్ నేర్చుకున్నా మార్కెట్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. దానికి తగిన విధంగా మనము ప్రిపేర్ అవ్వాలి. సాఫ్ట్వేర్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే 100% జాబ్స్ వస్తాయి. ఓకే, నౌకరీలో కానీ, ఇండీడ్లో కానీ, షైన్.కామ్లో కానీ, ఓకే, వాటిలో మీరు రెజ్యూమ్స్ పెడితే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఎన్ని జాబ్స్ ఉన్నాయో చూడండి, మీరు ఆశ్చర్య వెళ్తారు. ఓకేనా, బెంగళూరులో చూసుకున్నట్లయితే ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయో చూసుకోండి. ఒకసారి చూపిస్తాను చూడండి. నేను Indeed.comలోకి వెళ్ళాను. ఓకేనా, ఇది జాబ్స్ అడ్డా. ఇక్కడ చూడండి, అకౌంటెంట్ జాబ్స్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. పేజ్ 1 ఆఫ్ 845 జాబ్స్ అండి. ఓకే, 845 జాబ్స్ ఉన్నాయి. ఓకే, ఇమీడియట్ ఇంతకు ముందుగా పోస్ట్ చేసినవి, 1 డే బ్యాక్ పోస్ట్ చేసినవి, 2 days బ్యాక్, 3 days బ్యాక్ చూసుకుంటే టోటల్గా 845 జాబ్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 21 అంటే జనవరి 21 ఇది రిలీజ్ చేశారు. నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ కంపెనీ బీస్వా గౌరీ చారిటబుల్ ట్రస్ట్. జూనియర్ అకౌంటెంట్ కావాలి అంట. శాలరీ పర్ మంత్ 10,000 నుంచి 12,000 వరకు ఇస్తారు. ఓకే, దాని మీద క్లిక్ చేసినట్లయితే దాని జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్ కట్గా చూపిస్తారు. ఓకే, తర్వాత కొంచెం అండర్ వచ్చినట్లయితే నెక్స్ట్ టాలీ అకౌంటెంట్ అండి. చూడండి, విజిటెడ్ 2 minutes అగోనే పైది. తర్వాత కృష్ణ మార్కెటింగ్, బెంగళూరు, కర్ణాటక. 16,000 నుంచి 18,000 మధ్యలో శాలరీ ఉంటుంది పర్ మంత్. ఓకే, టాలీ అకౌంటెంట్ కావాలి అంట. కొంచెం కిందికి వస్తే మరొక కంపెనీ సో WIMWI ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కంపెనీ 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట. లొకేషన్ బెంగళూరు, కర్ణాటక. 17,000 నుంచి 20,000 వరకు పర్ మంత్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంచెం అండర్కి వద్దామండి. అకౌంటెంట్, ఓకే, అకౌంట్స్ విచ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. లొకేషన్ బెంగళూరు. 8,000 నుంచి 20,000 వరకు పర్ మంత్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అర్జెంట్ హైరింగ్ అంట. ఇక్కడ ఇచ్చారు చూడండి, 1 day అగో పోస్ట్ చేశారు. తర్వాత జూనియర్ అకౌంటెంట్, ఓకే, ఆక్సినుయా సర్వీస్ కాప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, పర్ మంత్ శాలరీ 15,000 నుంచి 20,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. కొంచెం అండర్కి వస్తాము. ఇక చూసుకోండి, టాలీ అకౌంటెంట్, టాలీ అకౌంటెంట్, అకౌంటెంట్, అకౌంటెంట్. ఎక్కడండి టాలీ నేర్చుకుంటే జాబులు ఎవరు చెప్పారండి లేవని? చూడండి ఒకసారి, నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే మనకి ఎలా అప్లై చేయాలో చేత కాక మీరు అప్లై చేసుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా నౌకరీ కానీ, ఇండిడ్లో కానీ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో అప్లై చేసుకుంటే వేల కొద్ది జాబ్స్ ఉన్నాయండి. గమనించాలి. ఇక్కడ చూడండి, జనిత హాలిడేస్ 25,000 నుంచి 35 వరకు పర్ మంత్ శాలరీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫుల్ టైమ్స్ ఉన్నాయి, రెగ్యులర్, పర్మనెంట్. ఏం కావాలండి? నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఎవరు చెప్పారండి లేవని? ఒకసారి చూడండి, ఒకసారి గమనించండి. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, అకౌంటింగ్ అనలిస్ట్, జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్. చూడండి, పేజ్ 2లోకి వెళ్తున్నాను. ఇలా మ్యాక్సిమం ఒక 10 pages వరకు ఉంటాయి. ఆ పేజెస్ మీరు క్లిక్ చేసే కొద్దీ నెంబర్ ఆఫ్ జాబ్స్ కనపడుతూనే ఉంటాయి. చూడండి, పేజ్ 2లోకి వచ్చాను. చూడండి, జూనియర్ అకౌంటెంట్. అలాగే కిందికి వెళ్తూ ఉన్నాను. చూడండి,
అసోసియేట్ అకౌంటెంట్, తర్వాత బుక్ కీపర్ 30,000 పర్ మంత్ ఇస్తారంట. అకౌంటెంట్, అకౌంట్స్ పేయబుల్ అకౌంటెంట్, తర్వాత జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ అకౌంటెంట్. చూడండి, సీనియర్ అకౌంటెంట్, సీనియర్ ఫైనాన్స్ అసోసియేట్, రిసీవబుల్స్ సంబంధించి అకౌంటెంట్, ఇంటర్నల్ ఆడిటర్. చూడండి, ఇంటర్నల్ ఆడిటర్ పర్ ఇయర్ యానం 5 lakhs నుంచి 6 lakhs వరకు ప్రొవైడ్ చేస్తారంట. అర్జెంట్ హైరింగ్, గుర్తుపెట్టుకోండి. పేజ్ నెంబర్ 3 ఇక్కడ చూడండి, అసిస్టెంట్ అకౌంటెంట్ 20,000 నుంచి 25,000 వరకు పర్ మంత్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇలా మనం ఒక 10 pages వరకు చూసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి బెంగళూరులో. సో బెంగళూరులో ఎవరైనా కానీ టాలీ బాగా నాలెడ్జ్ ఉండి ఎక్కడైనా వర్క్ చేసి ఉండి 1 year 2 years లేదా ప్రెషర్స్ అయినా కానీ ఇక్కడ అర్జెంట్ హైరింగ్ ఏవైతే ఉంటాయో వాటికి అప్లై చేసుకోండి. 100% మీకు కాల్స్ రావడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాతైనా లిటిల్ బిట్ వాళ్ళు మీకు కొంచెం వర్క్ అనేది చెప్తారు. ఏముంటుంది డైలీ యాక్టివిటీస్ అనేది క్లియర్ కట్గా, మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎవరైతే ఇమీడియట్గా జాబ్ కావాలి అన్న వాళ్ళు రెజ్యూమ్స్ని మంచిగా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఏదైతే బాగా వస్తుందో టాలీ మీద వాటిని రెజ్యూమ్లో ప్రిపేర్ చేసుకొని రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకోండి. ఓకే, ఏ జాబ్ మీద మీరు క్లిక్ చేసినా కూడా దాని పక్కనే జాబ్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ అప్లై నౌలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఏ జాబ్ అయినా కానీ ఎలా అప్లై చేయాలని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు జూనియర్ అకౌంటెంట్ క్లిక్ చేస్తాను, దాని డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూపించేస్తాయి. ఇక్కడ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ క్లిక్ చేశాను, దాని డీటెయిల్స్ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ అప్లై నౌ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇలా వేల కొద్ది జాబ్స్ ఉన్నాయి, బట్ మనకు కొంచెం ఐడియా ఉండాలి. అది ఒక్కటి మీకు ఐడియా ఉంటే మీరు ఈజీగా జాబ్లో ఇమీడియట్గా సర్వే అవుతారు. అది తెలియని నాడు మీరు జాబ్ అనేది గెయిన్ చేసుకోలేరు. మార్కెట్ మీద పట్టు ఉండాలి. ఎప్పుడు కూడా మన డిస్ట్రిక్ట్స్లలో స్టేట్స్లోనే ఉండకూడదు. కొంచెం సిటీస్కి వచ్చి కొంచెం అవేర్నెస్ పెంచుకొని ఎలా జాబ్స్ నడుస్తున్నాయి మార్కెట్లో, ఏ దానికి ఎంత డిమాండ్ ఉంది, ఇవన్నీ తెలుసుకొని ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఓకే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటే కన్నా ఫ్యూచర్లో మనం ముందుకు వెళ్ళలేము. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకొని మీ యొక్క లైఫ్ని లీడ్ చేసుకోండి. ఓకేనా, ఇలాంటి మంచి మంచి జాబ్స్తో మీ ముందరికి ఇంకా రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకేనా, సో ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. కామెంట్ అండ్ లైక్ కూడా చేయండి. ఓకేనా, మీ టాలీ లోకేష్.